మిత్రులందరికీ నా నమస్కారాలు। ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 రోజుల క్రితం అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో జిల్లా బీసీ అధికారి అయినటువంటి డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ ఆఫీసర్ అయినటువంటి ఒక బీసీ ఆఫీసర్ పైన నాగరాజు నాయుడు పైన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అయినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు దాడి చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ ఉద్యోగుల పరిస్థితి ఏ విధంగా ఉందో రాష్ట్ర ప్రజలందరూ గమనించాలని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। ఈరోజు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గారు అరే కొడక నీకెవరున్నారా నేను చంపేస్తానరా అని ఒక జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయంలో అంటే ఆ జిల్లాలోని ప్రజల సమస్యలు తీర్చే కార్యాలయంలో ఆ జిల్లాలోని ఏదైనా పథకం రాకపోతే అడిగే కార్యాలయం అయినటువంటి ఒక జిల్లా మేజిస్ట్రేట్ కలెక్టర్ కార్యాలయంలోనే ఒక తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గారు అరే కొడక నీ అంచు చూస్తానరా నువ్వెవరు చెప్పుకుంటావురా అనే మాటలు చూస్తూ ఉంటే బీసీ ఉద్యోగుల పరిస్థితి రాష్ట్రంలో ఏ విధంగా ఉందో ఒక్కసారి కూటమి ప్రభుత్వ పెద్దలందరూ ఆలోచించాలి। ఈరోజు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గారు అరే కొడక అంటే ఆ అధికారి ఆ జిల్లా అధికారి వాళ్ళ తల్లి అయినటువంటి ఆమె ఏ విధంగా మానసిక క్షోభకు గురై ఉంటుందో ఒక్కసారి అందరూ ఆలోచించాలి। అదేవిధంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆ విధంగా దాడి చేస్తూ ఉంటే జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అదేవిధంగా రాష్ట్ర పెద్దలు కళ్ళున్నా చూడలేని పరిస్థితిలో చెవులున్నా వినలేని పరిస్థితిలో నోరున్నా మాట్లాడిన పరిస్థితిలో చూస్తూ ఉంటే సర్వం అధికార యంత్రమంగా సర్వ వికలాంగులుగా ఉండే పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తామని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను। అదేవిధంగా ఈరోజు చూస్తూ ఉంటే రాష్ట్రంలోన ప్రతి బీసీ ఉద్యోగస్తుని పైన పార్టీ ముద్ర వేసే పరిస్థితి మన రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది। కావున దీనిని ఈ దాడిని ఈ భౌతిక దాడిని ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది। ఇది చాలా హేయమైన చర్య చాలా అనాగరికమని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము। అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం తరఫున కొన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం। అవేమిరా అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారి పైన తక్షణమే క్రిమినల్ కేసు నమోదు చేయాలి। రెండో పాయింట్ వచ్చేసి ఈ ఘటన పైన బీసీ కమిషన్ సుమోటోగా కేసుని స్వీకరించి ఒక ప్రత్యేక కమిటీ వేసి విచారణ చేయాలి। అదేవిధంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా ప్రత్యేక కమిటీ వేసి దీనిపైన సమగ్ర విచారణ జరపాలి। అదేవిధంగా బీసీ ఉద్యోగులకి ఎటువంటి పార్టీ నీడ లేకుండా వాళ్ళు పని చేసుకునే విధంగా ముందు తీసుకెళ్లే విధంగా వాళ్ళకి స్వేచ్ఛ హక్కులు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। అదేవిధంగా కూటమి ప్రభుత్వము గత ఎన్నికల్లోన స్పష్టంగా తెలియజేసింది బీసీలకు అందరికీ ప్రొటెక్షన్ యాక్ట్ తెస్తామని బీసీ రక్షణ చట్టం తెస్తామని। కావున తక్షణమే బీసీ రక్షణ చట్టం తెచ్చి ఇటువంటి దాడులు లేకుండా రాష్ట్రంలో చూడాలని చెప్పేసి ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం। థ్యాంక్ యూ।